హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకే. ఈ రోజు నందిని గారు రాశారు విశాఖపట్నం నుంచి. ఓకే. మష్రూమ్ బీన్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కదా. ఎలా ఉంటుంది రాజు గారు కాంబినేషన్ మష్రూమ్ బీన్స్? మష్రూమ్ అంటే జనరల్ గా మనం ఎక్కువగా ప్లేన్ గా చేసుకుంటుంటాం, అంటే సింగిల్ గా. బీన్స్ మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ దాంట్లో లేకపోతే ఇంకా ఏదైనా కాంబినేషన్ వాడుతున్నాం కదా. అవును. సో ఇక్కడ ఓకే అంటే కొంచెం మన మసాలాలు మ్యారినేషన్ దాంట్లో కొంచెం బాగా దీన్ని చేస్తే నానింది అనుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. అలాగే మష్రూమ్ కొంచెం చప్పగా ఉంటుంది కదా, సో సూపర్ గా వస్తుంది. సో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మష్రూమ్ బీన్స్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ బీన్స్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పాలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో బిర్యానీ అనగానే మనకి అన్ని ఐటమ్స్ ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి కదా. ప్రాసెస్ కొంచెం ఉంటుంది ఖచ్చితంగా. సో దీంట్లో వాటర్ ఇస్తారా? సో బియ్యం ఉడికించుకోవడానికి. సో దీంట్లో మసాలా దినుసులు, హోల్ గరం మసాలా, ఓకే, బిర్యానీ ఆకు, ఉప్పు అంటే బియ్యానికి సరిపడా ఉప్పు, సో కొద్దిగా నూనె అంటే కొంచెం పొడి పొడిగా రావడానికి, ఓకే, అలాగే కొంచెం పుదీనా. సో ఈ రైస్ మొత్తం ఫ్లేవర్స్ ఇచ్చేవి ఇవన్నీ అండి. సో మూత పెట్టేసేద్దాం. సో కొంచెం మరగాలి కదా వాటర్. అవును. ఎలా రాజు గారు ఇప్పుడు మీరు బిర్యానీ దమ్ ఇస్తున్నారా లేకపోతే ప్లెయిన్ బిర్యానీ? దమ్ మెథడ్ లోనే చూపిస్తున్నాను. దమ్. ఓకే. సో ఈ బౌల్లో పెరుగు, సో ఇది బాగా ముందు కలిపేసుకోవాలి. సో దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయలు, ఇక్కడ కూడా కొద్దిగా పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం కూడా అండి. అలాగే గరం మసాలా పొడి, ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. సో ఇది ఆప్షనల్, ఇది కావాల్సితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో మనకు మసాలా అనేది రెడీ అవుతుందండి. సో దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే మష్రూమ్ తర్వాత అలాగే ఉడికించిన బీన్స్ కూడా వేసుకుందాం. సో ఇదే కాకుండా మనం ఏ రకమైన బిర్యానీ చేసుకున్నా మసాలా అనేది ఇది సేమ్గా వెళ్తుంది. సో ఈ మసాలా అనేది కరెక్ట్గా రెడీ చేసుకుంటే టేస్ట్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే. సో దీంట్లో మష్రూమ్స్ ఇలా ముక్కలుగా కట్ చేశాను. సో దానివల్ల ఏంటంటే ఈ లోపల వైపు కూడా బాగా మసాలా పడుతుంది. సో అలాగే క్లీన్ చేసుకోవడం కంపల్సరీ. సో వీటితో పాటు బీన్స్ కూడా తరిగి ఉడికించుకున్న బీన్స్. సో ఇవి బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసేద్దాం. అంటే ఈ లోపు కొంచెం బాగా మ్యారినేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా. సో దీంట్లో బియ్యం వేసేద్దాం. ఓకే. సో బాస్మతి బియ్యం ముందుగానే నానబెట్టేసుకోవాలి. సో దీనివల్ల మనకు రైస్ తాలూకు సైజ్ అనేది పెరుగుతుంది. సో తొందరగా కూడా మనకు డిష్ రెడీ అవుతుంది. ఒక 15-20 మినిట్స్ నానబెడితే చాలేమో కదా రాజు గారు? ఫాస్ట్గానే అయిపోతుంది కదా? ఫాస్ట్గానే అయిపోతుంది. సో దీంట్లో రైస్ వేసేస్తున్నాను. సో ఇది మనకు హాఫ్ ఉడికితే సరిపోతుందండి. ఓకే. సో ఫుల్ కాకుండా మిగతా హాఫ్ అంతా కూడా మనం దమ్ మీద ఉడికించేసుకుంటాం. అక్కడ పెరుగులో కూడా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా. సో ఆ మాయిశ్చర్ కి ఇది ఉడికిపోతుంది మనకు. సో ఒకసారి కొంచెం కలిపేసి, సో ఇక్కడ మనం మూత పెట్టకుండా అలాగ ఓపెన్ వదిలేస్తేనే బెటర్. మూత పెట్టేసిందంటే దీన్ని కూడా కొంచెం పొంగుతుంది కదా. అవును. సో ఇక్కడ కొంచెం రైస్ ఉడకాలి, అలాగే మసాలా కూడా మ్యారినేట్ అవ్వాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా
తరచూ మన డైట్లో దానిమ్మ గింజలను తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం చక్కటి నిగారింపుతో మృదువుగా ఉంటుంది. ఓకే, ఈ చిట్కా చూసేసాం కదా రాజు గారు, అయిపోయిందా, ఉడికిపోయిందా? సో రెడీ అయిపోయింది. సో దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నాం. ఓకే, ఓకే. యా. సో ముందుగా మొత్తం వాటర్ తీసేద్దామండి. సో ప్యాన్లో పెట్టేద్దాం, కొంచెం ఉంటుంది, కొంచెం డ్రైన్ అయిపోతాయి. సో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ అలాగే బీన్స్. సో ముందు ఇది కొంచెం థిక్ బాటం ఉండాలి మనం బిర్యానీ చేసుకునే గిన్నెది. ఓకే, సో సమంగా మొత్తం పరిచేసుకోవాలి కదా. ఎస్. ఓకే, సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని ఓకే, సో దీనిపై నుండి రైస్ వేసేసుకోవాలి. ఓకే, ఓకే. దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి సో ఈ వేడికే మనకి మొత్తం కూడా ఆవిరి మీదే దమ్ అయిపోతుంది అన్నమాట. కొంచెం మనం ఫ్లేమ్ మీద పెడతాం. సో కుంకుమ ఇలా పాలలో, వేడి పాలలో కాస్త నానబెట్టి పెట్టేసుకోవాలి. సో ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే, సో అలాగే మెయిన్ టైం కలర్ కూడా మంచిగా ఇస్తుంది. కొన్ని ఆనియన్స్, సో కొద్దిగా పుదీనా. ఓకే, సో ఇక్కడ ఫ్లేమ్ పెట్టేసి సో ఇలా కొంచెం మనకు గాజు తింటే కంఫర్ట్గా ఉంటుంది మనకి. ఆ స్టీమ్ అయ్యేది ఎంతవరకు అయింది కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఆ రైస్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. సో ఇది కొంచెం దమ్ అయిపోయింది అంటే నెక్స్ట్ మనం సర్వ్ చేసుకోవడం. స్టార్టింగ్ ఏంటంటే మనం అంటే ఏది పెట్టినా స్టార్టింగ్ కొంచెం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటాం. ఓకే, ఆ తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి స్లోగా జస్ట్ హీట్ దానికి తగులుతూ ఉండాలి. సో దాని తర్వాత ఆఫ్ చేసిన తర్వాత కూడా అంటే ఫ్లేమ్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు వదిలేస్తాం. సో ఆవిరి వల్ల ఇంకాస్త ఉడికిపోతుంది. ఓకే, ఓకే, చూద్దామా రాజు గారు? కొద్దిసేపు సిమ్లో పెడతాం. యా, కొంచెం సేపు సిమ్లో ఉంచుకుని. సో ఒకవేళ సిమ్లో పెట్టినప్పుడు అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది, అంటే అడుగు అంటుతుందేమో అని. సో ఆ టైంలో ఏంటంటే మనం చపాతీ చేసుకునే పెన ఉంటుంది కదా, సో అది డైరెక్ట్ అప్పుడు అంటే ఫ్లేమ్ పైన ముందు అది పెట్టి దాని మీద మనం ఈ గిన్నె పెట్టేసుకోండి. అప్పుడు ఓన్లీ వేడి దీనికి తగులుతూ ఉంటుంది. డైరెక్ట్ ఫ్లేమ్ తగలకుండా ఆ మాడే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. సో అలా అయినా ఫాలో కావాలి. అండ్ మనకేంటంటే ఇక్కడ మాడినా కూడా మనం చూడలేం, బికాజ్ లోపలంతా కూడా దమ్ బాటమ్ లో ఉంటుంది కదా. బాటమ్ లో ఉంటుంది. ఓకే, సో ఒకటి ఏంటంటే స్మెల్ చేయొచ్చు మనం. ఆ స్మెల్ లో మనకు మాడితే ఒకవేళ తెలుస్తుంది. ఆ స్టీమ్ మనం ఎంత టైట్ గా ప్యాక్ చేసినా స్టీమ్ ఏదో ఒక కారణం నుంచి కొంచెం బయటకు వస్తుంది. సో ఆ స్టీమ్ స్మెల్ ని బట్టి మనం అయ్యింది కాలేదు మాడిపోయింది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇది సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం రాజు గారు. ఆపేసి కాసేపు దీన్ని ఎలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుందాం. సరిపోతుంది కదా రాజు గారు? ఓకే, చూద్దాం. ఓకే అండి, సూపర్. సో ఇంకా అయిపోయినట్టే కదా, సర్వ్ చేసేసుకుందామా? ఎస్ అండి. ఓకే, యా. సో ఒకసారి కలిపేసుకొని రైస్ కూడా వావ్, మౌత్ వాటరింగ్ ఉంది రాజు గారు చూస్తుంటేనే. సో ఇంకా బిర్యానీల కోసం ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంత ఈజీ ప్రాసెస్ చూపించినప్పుడు హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ మనకి ఏది నచ్చుతుందో అది చేసుకోవచ్చు. మష్రూమ్ అంటే మష్రూమ్, వెజిటబుల్స్, నాన్ వెజ్, ఆరెల్స్ పనీర్, ఎలా కావాలంటే అలా మనం ట్రై చేయొచ్చు. పైన కొద్దిగా పుదీనా. సో ఇది ప్లెయిన్ రైతా కానీ అంటే ఆనియన్ రైతా కానీ లేదా మిర్చి కసాల గ్రేవీ, దాంతో మంచి కాంబినేషన్ అండి. ఓకే, మష్రూమ్ బీన్స్ బిర్యానీ రెడీ. వావ్,
ఘుమఘుమలాడిపోతూ మష్రూమ్ బీన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ బిర్యానీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మష్రూమ్ బీన్స్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. పాలల్లో కుంకుమ పువ్వును నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి పుదీనా వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్, ఉడికించిన బీన్స్ వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో మష్రూమ్ మిశ్రమం వేసి సమంగా పరచాలి. దీనిపై నుండి సగం ఉడికించిన బాస్మతి బియ్యం, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి దమ్ చేసుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ బీన్స్ బిర్యానీ రెడీ.